ముందుగా దేశభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గుత్తి బళ్ళారి తార్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. అనంతపురం జిల్లా గుంతకల్లు గుత్తి నుంచి బళ్ళారి వరకు సుమారు 30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తారు రహదారి పనులను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు గుమ్మనూరు నారాయణ స్వామి కూడా పాల్గొన్నారు. పరిశీలన సందర్భంగా రహదారి నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా నాణ్యత పరిమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం గుంతకల్లు ఇండస్ట్రీస్ ఏరియాలోని పారిశ్రామికవేత్తలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుమ్మనూరు నారాయణ స్వాములను ఘనంగా సన్మానించారు. గుత్తి బళ్ళారి రహదారి నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడి పారిశ్రామిక అభివృద్ధి ఊతమిస్తుందని, ఈ పనులు చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. వినాయకులు చేసే దగ్గర వాళ్ళు స్పీడ్ బ్రేకర్ అడుగుతున్నారు. ఎట్లా చేస్తాము? చిన్న వేస్తామా? ఓకే, చెప్పేసి మన గోపరెడ్డానికి. ఎందుకంటే కుటుంబాలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనుషులకి అంత ఫాస్ట్ ఉంటుందని అంత అడుగుతున్నారు. చిన్న వేపించేది. ఓకే ఓకే. అమ్మా, మీరు గుంటకల్ నుంచి మీరు రావాలా? ఆటోలో వస్తుంటే ఆటో కాదండి, మీరు ఆటోలో వస్తున్నారా? ఓకే, ఆటోలో వస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళ మాట తర్వాత మాట్లాడదామంట. సరేమ్మా. అమ్మా, ఇంతకుముందు మీరు గుంటకల్, పాత గుంటకల్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు చెప్పండి. మీ మాటల్లో ఎవరైనా చెప్తారా? మాట్లాడతారా? మీరు ఎవరైనా మాట్లాడండి. కాదమ్మా, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రోడ్డు గుంతలుగా ఉండేది. మీరు కూడా అటు నుంచి రావాలన్నా ఇది ఏమో ఇంత ఇబ్బందికరంగా అన్నారు. ఇప్పుడు కన్నగైంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కన్నగైంది, రోడ్డు బాగా అయింది. ఏం తల్లి, నేను కూడా అదే మాట మాట్లాడతాను. నేను కూడా గుమ్మలేదు కదా, నా భాష కూడా కన్నగైంది అన్నమాట చెప్తున్నాను. తల్లి, ఇప్పుడు కండ్లు ముచ్చుకొని పోవచ్చు, కండ్లు ముచ్చుకొని మనం పోవచ్చు. రోడ్డు బాగా అయింది. ఓకే. ఇంకోటి, పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి. పోలీస్ ఏం కాదు మీకు పోలీసు వాళ్ళతో? ఏం కాదమ్మా? రోడ్డు గురించి అడిగితే ఫస్ట్ కంప్లైంట్ చేసి అమ్మ, రోడ్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది అనే దానికోసం ఇబ్బంది. ఓకే, సరేమా తల్లి, ఇప్పుడు రోడ్డు ఇచ్చిన దానికి మంచి జరిగింది. ఇంకో విషయము, పెద్దయిన ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మించిన దానికి మీ అందరికి జీవన ఉపాధి. అదే మరి ఈ పెద్ద ఆయన మీరు మన ప్రభుత్వం నుంచి అక్కడి నుంచి రావాలన్నా ఇబ్బందికరంగా ఉండేది. పెద్ద ఆయన కూడా ఎన్నోసార్లు కూడా వర్కర్స్, లేడీస్ చాలా ఇబ్బంది పడి వస్తున్నారు. మీరు ఈ రోడ్ బాగా చేస్తే బాగుంటుందని చెప్పడం కూడా పెద్ద ఆయన చెప్పిన తర్వాత ఇది యాక్షన్ చేసుకుని మన ప్రభుత్వానికి పంపించి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా దాదాపుగా 30 కోట్లు మొత్తం బుద్ధి నుంచి మన గుంటకల్ దాటి అంతవరకు 30 కోట్ల రూపాయలు ఈరోజు బళ్ళారి దగ్గర
హైవే దగ్గర వరకు ఇది